మనిషికి కిడ్నీలు చాలా 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 ఇంపార్టెంట్. కానీ కిడ్నీ బీమార్ వచ్చిన వాళ్ళని చూస్తే పాపం అనిపిస్తుంది. వాళ్ళ పాపం వాళ్ళు నెలల కమానం ట్రీట్మెంట్ చేసుకుంటూనే ఉండాలి. పైసల ఖర్చు ఇంటోళ్ళకు దిమాగ్ ఖరావు. అసలు కిడ్నీ బీమార్ వస్తే ఆ ఇల్లే మునిగిపోతుంది. ట్రీట్మెంట్కు గంత ఖర్చు అవుతుంది. మళ్ళీ మనిషికి ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. అవునా కాదా? మరి అసొంటోళ్ళ మీద జాలి చూపించాలి కదా. అంతేగాని చల్లకచ్చి ముంతెత్తుకపోయినట్టు కిడ్నీ బీమార్ వచ్చిందని బాధ చెప్పుకున్న కాడ ఉన్న కిడ్నీ మాయం చేసేటోళ్ళని ఏమనాలి? ఏమంటారో మీరే అనురి. మరి రారి ముసుగు వీరులారా రారి. నేను వీరులు అంటునేంది? దొంగలు, కిడ్నీల దొంగలారా రారి. అవోళ్ళ వీళ్ళు మన కిడ్నాలు మాయం చేసే కిలాడీలే. మరి ఇక సూర్యాపేట జిల్లా కోదాడలో 10 మంది జమై ఒక ముఠా చేసుకొని కిడ్నీల బీమారు ఉన్నోళ్ళని నిలువుత మోసం చేస్తానట. ఎవరికైతే కిడ్నీలు ఎటవటం ఉన్నాయో వాళ్ళ దొరకబట్టి మీకు కొత్త కిడ్నీలు వేపిస్తాం, ఉన్న కిడ్నీలను సాఫ్ సఫాయి చేస్తాం అనుకుంటా వాళ్ళ కడ పైసలు గుంజరు. ఇక ఆపరేషన్ చేసుడే అన్న వాళ్ళకు వీళ్ళు పారిపోవడట. పాపం ఎంత ఘోరం చెప్పు. కిడ్నీ బీమారు ఉన్నోళ్ళను కూడా మోసం చేస్తానంటే ఇది వనగాలని ఏం చేయాలి? అసలు ఈ మోసాలు ఎట్లుంటాయో పోలీసారు చెప్తుండే నురిజారా మీరు. సూర్యాపేట జిల్లా మాకు వచ్చిన ఒక ఫిర్యాదు, ఒక మనిషి కోదాడ పట్టణాన్ని పరిధికి చెందిన ఒక వ్యక్తి కిడ్నీలు ఖరాబ్ అయితే అతని ఈ కిడ్నీని తీసుకోవడం కొరకు విజయవాడకు చెందిన అమెరికన్ కిడ్నీ సెంటర్ హాస్పిటల్ని వాళ్ళు ట్రీట్మెంట్ కొరకు వెళ్తే అక్కడ కొంతమంది బ్రోకర్లు అతనికి చట్ట నిబంధనలకు లోబడే కిడ్నీని సమకూరుస్తామని చెప్పడం వల్ల దానిని నమ్మిన బాధితుడు డీల్ని మాట్లాడుకొని దాదాపు 12 లక్షల రూపాయలు అతనికి ఇవ్వడం జరిగింది. ఈ తాతారావు అనే వ్యక్తి, కందూరి తాతారావు అనే వ్యక్తికి ఇవ్వడం జరిగింది. ఈ బాధితుడిని కూడా చట్టంలో నిబంధనలు ఇవన్నీ తెలియకపోవడం వల్ల అతన్ని డార్క్లో పెట్టి అతనికి ఏం తెలియకుండా ఈ తాతారావు ఈ కొండెం రమాదేవి అనే ఒక లేడీ సహకారం తీసుకొని ఫోర్జ్డ్ డాక్యుమెంట్లను క్రియేట్ చేయడం జరిగింది. వాటిని ఈ హాస్పిటల్లో పనిచేసే సిబ్బందిని వాళ్ళది కూడా ఇందులో సహకారం తీసుకొని చేయడం జరిగింది. ఓర్ నాయన ఇన్నరా గదట ముచ్చట. కిడ్నీల బీమార్ అని పోతే ఉన్న కిడ్నీలు కూడా మాయం చేస్తారటనోళ్ళ ఇల్లు. ఇక కిడ్నీల మార్పిడి కోసం పోయిన వాళ్ళను లచ్చలు తీసుకొని పరారావుడట. అసలు వీళ్ళకు చేతులు ఎట్లా వస్తానే వాళ్ళ మందిని ముంచుడే పెద్ద తప్పు. ఇక కిడ్నీలు ఖరాబ్ అయ్యే అవస్థ పడుతున్న వాళ్ళను కూడా ముంచుతురంటే వీళ్ళని ఏం చేయాలి? కథకున పడెత్తు. అసలు రాను జనాలకు జాలి దయ అనేదే ఉంటలేవు. ఎంతసేపు మన కడుపు నిండాలే, పక్కోని ముంచాలే, గిదే కథ.